ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ స్కామ్‌కి సంబంధించి మరొక కీలక వ్యక్తిని అరెస్ట్ చేశారు ఆంధ్రప్రదేశ్ పోలీసులు. ఆయనే బాలాజీ గోవిందప్ప. ఏదైతే భారతి కంపెనీకి సంబంధించినటువంటి శాశ్వత కాల డైరెక్టర్‌గా ఉన్నటువంటి బాలాజీ గోవిందప్పని ప్రస్తుతం ఈయన ఇప్పటికే లిక్కర్ స్కామ్‌లో కీలక వ్యక్తిగా ఉన్నట్లు పోలీసులు అయితే నిరూపించారు. అందుకు ఆధారంగానే ఈయన అరెస్ట్ చేసినట్టయితే అర్థమవుతోంది. ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ భరత్ రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్‌లో ఒక్కొక్కరి పేర్లు బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కరిని అరెస్ట్ చేస్తూ వస్తున్నారు. అయితే నిన్నటి రోజు వరకు ఒక ముగ్గురు కీలకమైనటువంటి వ్యక్తులు పరారీలో ఉన్నారు. వాళ్ళే ధనంజయ రెడ్డి గారు, సీఎం కార్యదర్శి, ఈ గత సీఎం ఓఎస్డీగా ఉన్నటువంటి కృష్ణమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా భారతి సిమెంట్స్ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి డైరెక్టర్ అయిన బాలాజీ గోవిందప్ప గారు. వీళ్ళ ముగ్గురు కూడా కీలకమైనటువంటి వ్యక్తులు అని చెప్పేసి నిన్నటి రోజున పోలీసులు వెల్లడించారు. అందులో భాగంగా వీళ్ళ కోసం వెతుకుతుంటే పరారీలో ఉన్నారని చెప్పేసి చెప్పారు. దానికి సంబంధించి రోజు బాలాజీ గోవిందప్పని అయితే అరెస్ట్ చేశారు. ఏమంటారు ఈ యొక్క అరెస్ట్కి సంబంధించి? లిక్కర్ స్కామ్ అనేక మలుపులు తిరుగుతూ 33 దగ్గరికి వచ్చింది. ఇప్పటికి 33 మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే 30 వరకు ఒకటి ఎత్తు, 30 తర్వాత కేసు ఒక ఎత్తుగా చూడొచ్చు. ఎందుకంటే 30 వరకు చూసుకున్నట్టయితే కీలకంగా కేశిరెడ్డి, అలాగే విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళ చుట్టూ తిరగడం జరిగింది. దాని తర్వాత చూసుకుంటే సీఎం ఆఫీస్ చుట్టూ తిరిగింది. అంటే సీఎం ఆఫీస్లో ఉంటున్న ధనంజయ రెడ్డి, దాంతోపాటు కృష్ణమోహన్ రెడ్డి, అది సీఎం ఆఫీస్. అక్కడితో ఆగకుండా 33 మనం నిందితుని చూసుకుంటే భారతీ సిమెంట్స్, అంటే అది సిమెంటుకు పాకింది. అంటే అక్కడ స్టార్ట్ అయిన లిక్కర్ స్కామ్ సిమెంట్ దాకా పాకింది. ఈ సిమెంటు మరి భారతీ సిమెంట్స్ దగ్గర నుంచి ఇంకెంత వెళ్తుందా? ఎందుకంటే ఇక్కడ వరకు జరిగిన అరెస్టులు ఒక ఎత్తు 32 వరకు. ఇది కొత్త వ్యక్తి, ఇతను బాలాజీ గోవిందప్ప అనేటిది సంబంధం లేని వ్యక్తి. ఏది ఈ పాలిటిక్స్ కానీ ఇక్కడ ఈ ప్రభుత్వ వ్యవహారాలకు దీనికేం సంబంధం లేని ఒక కొత్త వ్యక్తి ఇప్పుడు ఎంటర్ అవ్వడం జరిగింది. ఆ వ్యక్తి భారతీ సిమెంట్స్. అంటే భారతీ సిమెంట్స్ కూడా ఈ లిక్కర్ స్కామ్లో సంబంధం ఉందా అనేది కోణంలో ఇప్పుడు మళ్ళీ కొత్త దర్యాప్తు ప్రారంభమవుతుంది, చూడాలి. ఎందుకంటే నీకు అక్కడ కేశిరెడ్డి నుంచి స్టార్ట్ అయింది, అది ఇది 30 దాకా వచ్చింది. ఆగిన తర్వాత సీఎం ఆఫీస్కి వెళ్ళింది. సీఎం ఆఫీస్లో ఉన్న ఇద్దరు ముఖ్యమైన వ్యక్తులు సీఎం ఆఫీస్లో ఉన్నారంటే మామూలు వ్యక్తులు కాదు. వాళ్ళు ఒకరు ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, అలాగే ధనంజయ రెడ్డి ఐఏఎస్, విశ్రాంత ఐఏఎస్ ఆఫీసర్. అంటే ప్రతిరోజు నిత్యం జగన్మోహన్ రెడ్డితోటి సీఎం ఆఫీస్లో నిత్యం నీడలాగా వెంటాడే ఆఫీసర్స్. అంటే జనరల్గా ఎవరైనా కలవాలంటే ఓఎస్డీనో కలవాలి, సీఎం ఆఫీస్ సెక్రటరీనో కలిస్తేనే సీఎం అపాయింట్మెంట్ దొరుకుతుంది, లేదంటే వితౌట్ వీళ్ళ అపాయింట్మెంట్ దొరుకుతుంది. అంటే అంత కీలకమైన వ్యక్తులు. అలాంటి వ్యక్తులతో పాటు భారతీ సిమెంట్స్కి తప్పిన పూర్తి స్థాయి డైరెక్టరు, అంటే ఫుల్ టైం డైరెక్టర్. మిగతా ఇద్దరు పరారీలో ఉన్నప్పటికీ ఇతను బెంగళూరులో ఎక్కడ అరెస్ట్ చేసినట్టున్నారు. అరెస్ట్ జరిగింది. ఇతను వెల్లడించే అంశాల మీద మరింత మందిని అరెస్ట్ చేస్తారా అనేది చూడాల్సిన అంశంగా కనిపిస్తుంది. అంటే లిక్కర్ స్కామ్ ఎక్కడెక్కడ మలుపు తిరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి కుటుంబం చుట్టూ తిరుగుతుంది, సీఎం ఆఫీస్ చుట్టూ తిరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి అనుచరుల చుట్టూ తిరుగుతుంది, జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తుల చుట్టే తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ సిట్ దర్యాప్తులో అనేక అంశాల్లో వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్న సిట్కు కొత్త ఆధారాలతో కొత్త నిందితులు జాబితాలో చేరుతున్న సందర్భాన్ని చూస్తే A1గా ఉన్న కేశిరెడ్డి, A33గా ఉన్న ఇప్పుడు గోవిందప్పలు కీలకంగా మారినట్టుగా మనకు కనిపిస్తుంది. మరి మిగతా వ్యక్తులు ఎవరైతే ఇప్పటివరకు మీరు చెప్పారు, ధనంజయ రెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు, వాళ్ళని అరెస్ట్ చేస్తే ఎప్పుడు ఉంటారు? వాళ్ళు ఎప్పుడు దొరుకుతారంటున్నారు? ప్రస్తుతానికి అయితే పరారీలో ఉన్నారని చెప్పి. పరారీలో ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళు ముందస్తు బెయిల్కి ప్రయత్నించడం జరిగింది. ముందస్తు బెయిల్ వచ్చినట్టయితే వాళ్ళు మామూలుగా బయట తిరిగేవాళ్ళు. ముందస్తు బెయిల్ రాకపోవడంతో పరారీలో ఉన్నారు. స్విచ్ ఆఫ్ చేసి పెట్టడం జరిగింది. వాళ్ళకు నోటీసులు కూడా అందించడం జరిగింది కుటుంబ సభ్యులకు. వాళ్ళు ఎంతవరకు వీలైతే బెయిల్ ప్రయత్నం చేస్తారు. ఇక బెయిల్ ప్రయత్నం కానప్పుడు ఈ సిట్ అధికారులు ఏదో విధంగా పట్టుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వాళ్ళు అరెస్ట్ అయిన తర్వాత మరిన్ని విషయాలతో పాటు మరింతమంది ఇక నిందితుల జాబితా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఇక్కడితో 33తో ఆగకుండా మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఖచ్చితంగా కూడా వాళ్ళు అరెస్ట్ అయినట్టయితే మరింత లోతైన సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ జరిగిందనేది వాస్తవం అనేది సిట్ గుర్తించడం జరిగింది. దాదాపుగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం అంతా కూడా లిక్కర్ స్కామ్ ద్వారా మళ్లింపు జరిగింది. ఆ మళ్లింపు ఎక్కడెక్కడ జరిగింది అనే దాని మీద ఆధారాలు సేకరిస్తున్నారు. ఒకటి భూముల కొనుగోలుపై, రెండవది బంగారం కొనుగోలుపై, వీటికి సంబంధించి డబ్బుల మళ్లింపు జరిగింది అనేది ఇప్పుడు ప్రాథమికంగా సిట్ ఒక అంచనాకు రావడం జరిగింది. అయితే ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ఆధారాలు, వీళ్ళు ఇచ్చే దీని ప్రకారం అసలు దీనికి మూలం ఎవరు
అంటే కర్త కర్మ క్రియ ఎవరు, అంటే కేసిరెడ్డిని ఏవన్గా బుక్ చేసినప్పటికీ కేసిరెడ్డినా లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్న సందర్భంలో సీఎం ఆఫీస్లో ఎవరైతే తప్పించుకుంటున్న తిరుగుతున్నారో వాళ్ళిద్దరు కీలకమైన వ్యక్తులు. నిజం చెప్పాలంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్గా పనిచేసిన విశ్రాంత ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, రెండో వ్యక్తి కృష్ణమోహన్ రెడ్డి, అది చాలా కీలకమైన వ్యక్తులు. అంటే సీఎం ఆఫీసులో పనిచేస్తున్న వ్యక్తులు ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి తెలియకుండా డబ్బుల బదలాయింపు జరిగిందా సీఎం తెలియకుండా అనే క్వశ్చన్ రేస్ అవుతుంటుంది. ఎందుకంటే సీఎంకు అత్యంత సన్నిహితులనే సీఎం ఆఫీస్లో వాళ్ళు పోస్ట్ చేస్తుంటారు. ఆ పోస్టింగ్లో అంటే చాలా వ్యక్తిగత విషయాలు కూడా అందులో ఇమిడి ఉంటాయి. కాబట్టి ఇది ఇంత జరుగుతుంటే సీఎం అనుమతితో జరిగిందా, సీఎం తెలియకుండా జరిగిందా, సీఎం చూసి చూడనట్టుగా వివరించారు. అంటే ఇవన్నీ కూడా వాళ్ళిద్దరు అరెస్ట్ చేసినట్టయితే మరింత లోతైన విచారణ జరిగి ఇంకొవరు అంటే పూర్తిగా లబ్ధిదారులు ఎవరు, అసలు ఫైనల్ ఎవరు అనేది వాళ్ళిద్దరు అరెస్ట్ తర్వాత తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, మరి మీ అంచనా ప్రకారం ఈ కేసుకి ఎప్పుడు ఎన్ని చాప్టర్ పడవచ్చు అంటారు? ఈ కేసుకి ఎండ్ చాప్టర్ అంటే ఈ కొత్త వ్యక్తులు ఎంటర్ అవుతున్న కొద్దీ కొత్త విషయాలు అయితే తెలుస్తూనే ఉన్నాయి. కాబట్టి ఇది ఇంకొక 5-6 నెలలు నడిచే అవకాశం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా లిక్కర్ స్కామ్ చూసుకున్నట్టయితే ఢిల్లీలో లిక్కర్ స్కామ్ స్టార్ట్ అయింది, ప్రభుత్వం పడిపోయేదాకా లిక్కర్ స్కామ్ వ్యవహారం నడిచింది. తెలంగాణలో స్టార్ట్ అయింది, కవిత మీద కేసు అయింది, అదొక సంవత్సర కాలం పాటు నడిచింది, ఇప్పుడు కొత్తగా ఇది వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా కూడా మరొక 6 నెలల వరకు ఈ దర్యాప్తు కొనసాగుతూనే ఉంటుంది. దర్యాప్తు పూర్తి స్థాయిలో అసలు చేయించింది ఎవరు, అంటే లిక్కర్ స్కామ్కి సంబంధించి మెయిన్ ఎవరికి డబ్బులు అందాయి, ఎవరి ద్వారా జరిగింది అనేది తేలే వరకు దర్యాప్తు జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.